బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధించారు. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ ఐసీటీ కోర్టు తీర్పునైతే ఇచ్చింది. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్షనైతే ఖరారు చేసింది అక్కడి కోర్టు. గతేడాది ఢాకా అల్లర్ల కేసులో దోషిగా హసీనానైతే నిర్ధారిస్తూ తీర్పునైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. షేక్ హసీనా తీరు మానవత్వానికి ఒక మచ్చ లాంటిదని కూడా ఐసీటీ కోర్టు ఈ నేపథ్యంలో వ్యాఖ్యానించింది. అమాయకులను కాల్చి చంపాలని ఆదేశాలు ఇచ్చారని కూడా ఐసీటీ కోర్టు అయితే వ్యాఖ్యానించింది. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం తీసుకుంటోంది హసీనా. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, హసీనా విషయంలో బంగ్లాదేశ్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు కావచ్చు, లేకపోతే చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఎలా చూడాలి? దీనికి సంబంధించి ఏ విధంగా ఉండబోతోంది? ఎస్ మురళి, గత కొంతకాలంగా కూడా దీనికి సంబంధించి విచారణ అయితే జరుగుతోంది. గత ఏడాది జరిగినటువంటి విద్యార్థుల అల్లర్లలో అంటే ఆమె ప్రభుత్వాన్ని కోల్చాలి, దేశంలో అస్థిరత నెలకొంది, దేశంలో అభివృద్ధి లేదు, దేశంలో ప్రభుత్వ పనితీరు సరిగ్గా లేదంటూ కూడా పెద్ద ఎత్తున అంటే దేశంలో హింస పెరిగిపోయింది, అలాగే దోపిడీలు పెరిగిపోయాయంటూ కూడా పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ విద్యార్థులు ఆమెను అధికారం నుంచి దించడానికి పెద్ద నిరసన కార్యక్రమాలు చేశారు. అయితే తన అధికారాన్ని కాపాడుకోవడానికి నిరసనలు అణిచివేయడానికి అటు కాల్పులకు ఆదేశించడం, ఈ కాల్పుల్లో దాదాపు 1400 మందికి పైగా యువత చనిపోవడం కూడా జరిగింది. వారందరూ ఎక్కువగా యువకులే ఉన్నారు ఇతరుల కంటే కూడా. దీనికి సంబంధించి అంతర్జాతీయంగా కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత యువత మొత్తం కూడా ఆమె నివాసాన్ని చుట్టుముట్టడం, అధికారిక నివాసాన్ని చుట్టుముట్టడం, అలాగే ఆ దేశ పార్లమెంట్ కానీ ఇవన్నీ కూడా చుట్టుముట్టడం, దీంతో ఆమెను ఎలాగైనా సరే రాజీనామా చేయాల్సిందే అనే ఒత్తిడి పెరిగిపోవడంతో ఆమె రాజీనామా చేయడం, భారత్ కు ఆశ్రయం కోసం భారత్ రావడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇక అప్పటి నుంచి కూడా ఆమెకు సంబంధించి కోర్టులో ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ లో నమోదైనటువంటి కేసుకు సంబంధించి ఆ పిటిషన్ దాఖలైంది. ఆ తర్వాత నుంచి కూడా విచారణ జరుగుతూ వచ్చింది. అయితే ఈ విచారణకు హాజరు కావాలి అంటూ కూడా ఆమెను భారత్ లో ఉన్నటువంటి షేక్ హసీనాను భారత్ నుంచి బంగ్లాదేశ్ వచ్చి ఈ కేసు విచారణలో హాజరు కావాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఆమె మాత్రం బంగ్లాదేశ్ వెళితే ఖచ్చితంగా తనను హతమారుస్తారు అనే భయంతోనే ఆమె ఎక్కువగా ఇండియాలోనే ఉండటం జరిగింది. అయితే ఇప్పుడు ఆమె లేకుండానే తీర్పు కూడా వెల్లడించడం జరిగింది. ఈ తీర్పు సందర్భంగా కూడా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. హసీనా నేరం చేసిందని చెప్పడానికి తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయి, హసీనా మానవత్వాన్ని మర్చింది, అదేవిధంగా ఆమె చేతులు రక్తంతో తడిచాయంటూ కూడా కోర్టు వ్యాఖ్యలు చేసింది. ఆందోళనకారులను చంపమని హసీనా ఆదేశాలు జారీ చేశారంటూ కూడా ఢాకా ఇంటర్నేషనల్ క్రైమ్ ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో ఆ దేశ మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ కు కూడా ఉరిశిక్ష విధించింది. విద్యార్థుల ఉద్యమం అణిచివేత కేసులో ఆయనకు కూడా ఉరిశిక్ష పడింది. దీని తుది తీర్పు ఈ మేరకు వెల్లడించారు. నిరసనకారులను కాల్చి చంపాలని హసీనా ఆదేశాలు ఇచ్చిన తర్వాత హోంమంత్రి కూడా ఆదేశాలు ఇచ్చారు అంటూ కూడా వ్యాఖ్యానించింది. దీంతో వీళ్ళిద్దరిని కూడా ఉరి తీయాలి, వాళ్ళిద్దరిని భారత్ నుంచి తీసుకొచ్చి ఉరి తీయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు ఇవ్వటం అయితే జరిగింది. దీన్ని మరి ఆమె షేక్ హసీనా భారత్ నుంచి తిరిగి బంగ్లాదేశ్ వెళ్తారా లేదా అనే దానికి సంబంధించి అయితే స్పష్టత లేదు. ప్రస్తుతం 79 ఏళ్ళు ఉన్నటువంటి హసీనా భారత్ నుంచి లండన్ కి కూడా ఆశ్రయం కోరింది. ఆమె కుమార్తె లండన్ లోనే ఉంటున్నారు ప్రస్తుతం. అక్కడ లండన్ లో తనకు ఆశ్రయం కల్పించాలి అంటే తనను రాజకీయ శరణార్థిగా గుర్తించాలంటూ కూడా ఇప్పటికే యూకే ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇంకా యూకే ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రస్తుతం ఆమె భారత్ లోనే ఉంటున్నారు. హసీనా అప్పగింతకు సంబంధించి కావచ్చు, లేకపోతే హసీనాను తిరిగి బంగ్లాదేశ్కు అప్పగించేటువంటి దానికి సంబంధించి కావచ్చు, సంప్రదింపులు అయితే మొదలు కాబోతున్నాయనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. వెంకట్, దీనికి సంబంధించి ఏం చూడాలి ఉరిశిక్ష ఖరారైనటువంటి నేపథ్యంలో? అంటే ప్రముఖ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఆమెను ఖచ్చితంగా భారత్ బంగ్లాదేశ్ కు అప్పగించే అవకాశాలు అయితే లేకపోవచ్చు అనే వ్యాఖ్యలు అయితే ఎక్కువగా వినపడతాయి. ఎందుకంటే ఆమె అధికారంలో ఉన్న రోజులు కూడా భారత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు, సానుకూలంగా వ్యవహరించారు అనే కామెంట్స్ ఎక్కువగా వినపడింది. బంగ్లాదేశ్ లో కూడా వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని లేదంటే షేక్ హసీనా వీళ్ళిద్దరు కూడా అన్నా చెల్లెళ్ల మాదిరిగా కొనసాగారు. కాబట్టి దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అందుకే వెంటనే బంగ్లాదేశ్ లో అల్లర్లు జరిగిన వెంటనే ప్రత్యేక ఆర్మీ హెలికాప్టర్ల ద్వారా ఆమెను ఈశాన్య రాష్ట్రాలకు తరలించారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి భారత్ కూడా సాధారణంగా అంటే బంగ్లాదేశ్ తో పెద్దగా భారత్ విభేదాలు ఏమి లేవు. ఎందుకంటే ఉగ్రవాద కార్యకలాపాలు కూడా భారత్ లో బంగ్లాదేశ్ కు సంబంధించి పెద్దగా హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరగలేదని చెప్పాలి. దీనికి సంబంధించి ఎటువంటి అంటే ఆమెకు సంబంధించి వ్యతిరేక నిర్ణయం అయితే భారత్ తీసుకునే అవకాశాలు అయితే లేవు. దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గానీ అటు విదేశాంగ శాఖ కానీ ప్రస్తుతం అయితే సమీక్ష జరిపి అటు బంగ్లాదేశ్ సాధారణంగా ఏదైనా ఉంటే ఇప్పుడు నేరస్తులకు సంబంధించి ఒక దేశ నేరస్తులు ఇంకొక దేశంలోకి వెళ్లి ఆశ్రయం పొందడం లేదా రాజకీయ శరణార్థులుగా వెళ్ళడం ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతూనే ఉంటాయి రాజకీయాలకు సంబంధించి. కాబట్టి
అటు అంటే తమతో గతంలో వాళ్ళు ఏ విధంగా స్నేహంగా ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్లారనే అంశాలను ప్రభుత్వాలు కూడా పరిగణించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ హసీనాను అయితే బంగ్లాదేశ్ కు అప్పగించకపోవచ్చు అనే అభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ అక్కడ ఐసీటీ కోర్టు అయితే తీర్పునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. షేక్ హసీనాకు ఉరిశిక్ష విధిస్తూ కూడా ఐసీటీ కోర్టు అయితే తీర్పు చెప్పింది. ఢాకా అల్లర్ల కేసులో షేక్ హసీనాకు ఉరిశిక్ష అయితే ఖరారైంది. మనం చూసాం ఢాకాలో వేలాది మంది కూడా బయటకు వచ్చి ఏ విధంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. యూటీవీ స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా విజువల్ రూపంలో చూస్తున్నాం. ఆ సమయంలో దాదాపుగా హసీనా ఇచ్చినటువంటి కాల్పుల ఆదేశాల నేపథ్యంలో 1400 మంది మరణించేటప్పటికీ అక్కడ యువత కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత వారి నుంచి హసీనా ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ రావడంతో ఇమ్మీడియట్గా కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి ఉంది. హసీనా అధికారిక నివాసం మీద కూడా ప్రజలు పెద్ద ఎత్తున దండెత్తి వెళ్ళడం, అలాగే దాడులు కూడా చేసేటువంటి పరిస్థితి ఉండడంతో ఇమ్మీడియట్గా కూడా భారత్కు ఒక శరణార్థిగా కూడా హసీనా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం భారతదేశంలోనే ఉంది. మరి లండన్కి అయితే అప్లై చేసినటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ శరణార్థిగా తనకు ఆశ్రయం కల్పించాల్సిందిగా లండన్కు ఒక అర్జీ అయితే పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో కూతురు కూడా అక్కడే ఉండడంతో అక్కడికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడా కూడా భారతదేశం హసీనాను బంగ్లాదేశ్కి అప్పగించేటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం లేవనే మాట అయితే వినిపిస్తోంది. కానీ హసీనాకు ఉరిశిక్ష విధించడానికి సంబంధించి యావత్ ప్రపంచం కూడా ఒకంత ఆశ్చర్యం అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ దేశం నుంచి వెళ్ళిపోయిన తర్వాత తను లేకుండానే ఇచ్చినటువంటి తీర్పుకు సంబంధించి ఒకంత ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది.